అందరు కూడా బాగున్నారండి. గడిచిన దినములన్నీ ఆయన రెక్కల చాటును మనందరినీ కూడా భద్రపరిచి ఈ రోజున ఈ యొక్క ఆదివారపు దినాన మనమందరము కూడా సజీవుల లెక్కలో ఉండి ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని కీర్తించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మహిమ ఘనత ప్రభావములు మన యేసుక్రీస్తు వారికి మాత్రమే చెల్లునుగాక. ఆమేన్. ఈరోజు కొద్ది నిమిషాలు ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మీయ జీవిత ఎదుగుదలకు కావలసిన వాక్యపు మాటలను మనమందరం కూడా శ్రద్ధగా విందాం. వాక్యాన్ని వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న అతి ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయ్యా, గడిచిన దినములన్నీ మీ రెక్కల చాటును మీరు భద్రపరిచారు. ఈ రోజు రీతిగా సజీవుల లెక్కలో ఉండి మీ నామాన్ని స్తుతించడానికి, మీ నామాన్ని కీర్తించడానికి ప్రభువా అయ్యా, మీరు మాకు చూపిన గొప్ప కృపకే మీకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజు నీ బిడ్డలైన వారికి ఎటువంటి వాక్యపు మాటలు వారి యొక్క జీవిత ఎదుగుదలకు అవసరత ఉన్నదో అటువంటి వాక్యపు మాటలను ఈరోజు నాతో నీ బిడ్డలైన వారందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వినగలిగే సామర్థ్యాన్ని నీ బిడ్డలైన వారందరికీ దయచేయండి. నీ బిడ్డలకు ఎలా చెబితే అర్థమవుతుందో తగిన జ్ఞాన వృద్ధిని నాకు దయచేసి ప్రతి విషయంలో మీరు మాత్రమే మహిమ పొందుతారని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తూ వాక్య పరిచర్య చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నివసించే ప్రతి మానవాళికి అనగా ప్రతి మనుషులలో ప్రత్యేకమైన క్రైస్తవుడికి ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలకు అనగా ఈనాడు కావలసింది ఏంటంటే స్థిరత్వం. ఏంటి? స్థిరత్వం అనేది కావాలి ప్రియ దేవుని బిడ్డలారా. దేనిలో స్థిరత్వము కావాలి అనగా ప్రార్థనలో స్థిరత్వం ఉండాలి, వాక్యములో స్థిరత్వం ఉండాలి, దేవుడు తనకు అప్పగించిన పనిలో స్థిరత్వం ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ లోకంలో నివసించే ప్రతి మానవుడికి కూడా ఆ స్థిరత్వం అనేది ప్రతిదీ ఎంతో అవసరత ఉన్నది. అనగా మానవులలో ప్రత్యేకించబడిన క్రైస్తవుడు అనిపించుకుంటున్న ప్రతి బిడ్డకి కూడా ఈనాడు స్థిరత్వం అనేది ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ప్రార్థన యందు స్థిరత్వం ఉండాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగి మనం ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే, రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. మనకు అనేక శ్రమలు అనేక నిందలు వచ్చినప్పుడు మనం ఆ సమయంలో ఏం చేయాలంట? ఓర్పు గలవారై ఉండాలి. అనగా ఈ శ్రమ నా నిరంతరము కూడా ఉండదు కదా, ఈ శ్రమ నా జీవిత కాలం అంతా కూడా ఉండదు కదా, ఏదొక సమయంలో ఏదొక రోజున ఈ శ్రమ నన్ను విడిచిపెట్టి వెళ్తాది కదా అని నిరీక్షణతో ఓర్పు కలిగి మనము ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. అలా ఎప్పుడైతే నిరీక్షణ కలిగి, అలా ఎప్పుడైతే ఓర్పు కలిగి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసము కలిగి అనగా దేవుని యందు పట్టుదల కలిగి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకు ప్రతిఫలం అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. నువ్వు చేసే ఉద్యోగం కావచ్చు, నువ్వు చేసే వ్యాపారం కావచ్చు, నువ్వు చేసే పని కావచ్చు, దేనిలోనైనా నువ్వు చేస్తున్న పనిలో ఎంతైతే పట్టుదల కలిగి ఆ పని చేస్తున్నావో అంతకంటే పట్టుదల కలిగి ప్రార్థనలో పట్టుదల కలిగిన ప్రార్థన చేస్తావో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన స్థిరత్వము కలిగి ఆ ప్రార్థనకి గొప్ప ప్రతిఫలం రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అటువంటి ప్రార్థనలో మనం పట్టుదల కలిగి ఉండాలి. అటువంటి ప్రార్థనలు మనం ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా పట్టుదల కలిగి మనం చేస్తామో మన ప్రార్థన ఆ దేవాది దేవుడు ఆలకించి తగిన సమయంలో మనకు ప్రతిఫలం అనుగ్రహించడానికి సిద్ధపడి ఉన్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము
1వ వచనాన్ని మనం గమనించినట్లయితే, విశ్వాసము నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపము. అనగా ప్రార్థన చేస్తాం కానీ విశ్వాసం ఉండదు, అనగా నమ్మకం ఉండదు. నమ్మాలి. దానికి ఉదాహరణగా మనం గమనించినట్లయితే, ఈ టేబుల్ ఇక్కడ ఉందని మనం ఎలా నమ్ముతున్నాం? దీన్ని చూస్తున్నాం. దేని ద్వారా చూస్తున్నాం? మన పంచేంద్రియాల ద్వారా మనం గమనిస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, పలానా టేబుల్ ఇక్కడ ఉంది అని మనం విశ్వసించాం కాబట్టి ఇది నమ్మగలుగుతున్నాం. పలానా మైక్ చేతిలో ఉంది అనేది మనం ఎలా నమ్ముతున్నాం? విశ్వసించాం కాబట్టి, ఇది ఉంది అని నమ్మాము కాబట్టి దీన్ని మనం నమ్మగలుగుతున్నాం. అలాగే ప్రార్థన చేసినప్పుడు కూడా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, మన మొరను దేవుడు వింటాడు. నువ్వే పరిస్థితుల్లో ఉండి మొరపెట్టినా, నీ ఏ ఇబ్బందుల్లో ఉండి మొరపెట్టినా, ఏ అనారోగ్య పరిస్థితులు గుండా నువ్వు ప్రవేశించి నీ మొరను మొరపెట్టినా, నీ మొరను వింటాడు ప్రియ దేవుని బిడ్డలారా అనే విశ్వాసంతో మొట్టమొదటి నీవు ఉండాలి. అలా ఎప్పుడైతే విశ్వాసమందు స్థిరులై ఉంటామో ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధపడి ఉన్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నువ్వే పరిస్థితుల్లో ఉండి అయినా ప్రార్థన చేయి. అనారోగ్య పరిస్థితుల గుండా ప్రవేశిస్తున్నావా? ప్రార్థన చేయి. శ్రమల గుండా వెళుతున్నావా? ప్రార్థన చేయి. కుటుంబంలో సంతోషం లేదా? ప్రార్థన చేయి. నెమ్మది లేదా? ఐక్యత లేదా? ప్రేమ లేదా? సమాధానం లేదా? ప్రార్థన చేయి. విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే పట్టుదల కలిగి ప్రియా దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తావో, నీ ప్రార్థన స్థిరమైన ప్రార్థన అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. క్రైస్తవ బిడ్డలైన మనమందరము కూడా స్థిరులై ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన పనిలో మన స్థిరత్వము కలిగి ఉండాలి. ఆయన అప్పగించిన నీకు సేవా పరిచర్య అయినా, ఉద్యోగం అయినా, వ్యాపారం అయినా, ఏ పనిలోనైనా ఆయన అప్పగించిన నీకు ఏ పనిలోనైనా ప్రియా దేవుని బిడ్డలారా స్థిరత్వము కలిగి మనము పని చేయని వారమై ఉన్నాము, పని చేయువారమై ఉన్నాము. అలా స్థిరత్వము కలిగి ఆయన మనకు అప్పగించిన పనిని మనం ఎప్పుడైతే స్థిరంగా చేస్తామో, మనల్ని బట్టి ఆ దేవాది దేవుడు సంతోషించడానికి అవకాశాలు అయితే ఉంటాయి. చివరిగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం గమనించినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉన్నది. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చెప్పిన చెయ్యని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలపడెను. వాక్యమందు కూడా మనము స్థిరులై ఉండాలట. వాక్యాన్ని విన్న మనము, వాక్యాన్ని చదువుతున్న మనము, వాక్యాన్ని గ్రహించిన మనము, వాటి ప్రకారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో ప్రియా దేవుని బిడ్డలారా, బండ మీద కట్టు ఇల్లును పోలి మనము ఉన్నామంట. అది వాన కురిసినా, వరదలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఆ వాక్యము నీలో నుండి వెళ్ళదు గనుక నీ ఇల్లు స్థిరంగా ఉంటుంది. అదే దేవుని మాటలు వింటున్నావు, దేవుని యొక్క పరిచర్యలో ఉంటున్నావు, దేవుని పనిలో ఉంటున్నావు, కానీ దేవుని యొక్క మాట లెక్క చేయకుండా ఎప్పుడైతే నువ్వు ఉంటావో అది ఇసుక మీద కట్టిన ఇల్లును పోలి ఉంటుందంట. వరదలు వచ్చినా, గాలి విసిరినా, ఏది వచ్చినా అది కొట్టుకుపోతుందంట ప్రియా దేవుని బిడ్డలారా. అటువంటి ఇసుక మీద కట్టిన ఇల్లు పోలి మనము ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా బండ మీద కట్టిన ఇల్లును పోలి ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. వాక్యాన్ని వింటున్న నీవు, దేవుని యొక్క మందిరానికి వెళుతున్న నీవు, వాక్యాన్ని గ్రహించి
వాక్యము ద్వారా బలపడుతున్న నీవు ఇదివరకు నీ యొక్క ఆత్మీయ జీవితం బాగానే ఉంది, దేవునిలో చక్కగా ఎదిగావు. కానీ దేవుడి యొక్క మాటలంటే ఈ మధ్యన లెక్క చేయకుండా నువ్వు ఉంటున్నావంటే అది ఇసుక మీద కట్టిన ఇల్లు పోలి ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. మన యొక్క ఆత్మీయ జీవితము ఎప్పుడు కూడా బండ మీద కట్టిన ఇల్లును పోలి ఉండాలి. అలా ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా ఆ బండ మీద కట్టిన ఇల్లు పోలి మనము ఎప్పుడైతే ఉంటామో మన యొక్క ఆత్మీయ జీవితము తొట్టిల్లిపోదు, మన యొక్క ఆత్మీయ జీవితం చెడిపోదు. అలా బండ మీద ఇల్లు కట్టిన వారి వలె మన స్థిరులై ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈనాడు చాలా మంది కూడా వాక్యాన్ని వింటున్నారు కానీ వాక్యానుసారంగా లేదు. ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రార్థనలో విశ్వాసము లేదు, ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రార్థనలో పట్టుదల లేదు. అయ్యో నేను చాలా ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నానండి, రేయింబగళ్ళు కూడా నేను ప్రార్థనలో ఏకీభవిస్తున్నాను, ప్రతిరోజు కూడా నేను ప్రార్థన లేకుండా నేను ఏ పని కూడా మొదలుపెట్టను, దేవునికి నేను చాలా దగ్గరగా ఉంటున్నాను, అయినప్పటికీ నాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు, అయినప్పటికీ నాకు ఎటువంటి రీజన్ నాకు రావట్లేదు, దేవుని నుండి ఎటువంటి ప్రతిఫలం నాకు రావట్లేదు అన్నట్లు నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఈరోజు దేవునితో మాట్లాడేది ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నావు, దేవునికి దగ్గరగా ఉంటున్నావు, బాగానే ఉంది. కానీ నీ ప్రార్థనలో విశ్వాసం ఉందా, నీ ప్రార్థనలో పట్టుదల ఉందా అనేది నీకు నీవే ఈనాడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రార్థన చేస్తున్నావు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నావు, ఖాళీగా ఉన్నప్పుడల్లా ప్రార్థన చేస్తున్నావు, నీ జాబు టైము ఉన్నప్పుడల్లా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నావు, ఎక్కడ ప్రార్థన జరిగిన ఏకీభవిస్తున్నావు, అయినప్పటికీ నీకు ప్రతిఫలం రావట్లేదంటే నీ ప్రార్థనలో విశ్వాసం ఉందా? అనగా నీ ప్రార్థన, నీవు చేసిన ప్రార్థన నీవు నమ్ముతున్నావా దేవునికి జవాబిస్తాడని? నీ ప్రార్థనలో పట్టుదల కలిగి ఉంటున్నావా ఈ కార్యం దేవుడు చేస్తాడు అని? అలా ఎప్పుడైతే నీ విశ్వాసము కలిగి పట్టుదల కలిగి ప్రార్థన చేస్తావో నా దేవాది దేవుడు తప్పనిసరిగా నీ స్థిరమైన ప్రార్థనకు స్థిరత్వమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించడానికి ఆయన ఇప్పటికీ కూడా సిద్ధపడి ఉన్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అటువంటి స్థిరత్వము కలిగిన జీవితం పోలి మనం ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎన్నాళ్ళు జీవించినా, కుటుంబంలో ఎంతకాలం ఉన్నా స్థిరత్వం లేదండి, మనసుకు నెమ్మది లేదండి, సంతోషం లేదండి, సమాధానం లేదండి, కుటుంబంలో స్థిరత్వం లేదు. అక్కడికి వెళుతున్నాం, ఇక్కడికి వెళుతున్నాం, ఎక్కడికి వెళ్ళామా స్థిరత్వమే మాకు కనబడటం లేదు, ఏంటి మా జీవితం అన్నట్లు నీకు నీవే కుమిలిపోతూ ప్రియా దేవుని బిడ్డలారా శ్రమయందు ఓర్పు లేని వలె నువ్వు జీవిస్తున్నావేమో. కానీ దేవుడు అన్న మాట ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, శ్రమ యందు నువ్వు ఎప్పుడైతే ఓర్పు కలిగి నీ ప్రార్థన యందు పట్టుదల కలిగి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు స్థిరత్వమైన జీవితాన్ని నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధపడి ఉన్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అటువంటి స్థిరత్వము కలిగిన జీవితము నీకు కావాలంటే, దేవునిలో స్థిరంగా ఉండే జీవితము నీకు కావాలంటే, నీ కుటుంబంతో స్థిరంగా ఉండే జీవితము నీకు కావాలంటే ప్రియా దేవుని బిడ్డలారా మనము చేయవలసిన పని ఏంటంటే ప్రార్థనలో పట్టుదల కలిగి, ప్రార్థనలో విశ్వాసము కలిగి, వాక్యమందు విశ్వాసము కలిగి మనం ఎప్పుడైతే మన స్థిరత్వాన్ని మనము కాపాడుకుంటామో దేవుని యొక్క వాక్యము ద్వారా మన జీవితాలలో దేవుడు మనకు కావలసిన స్థిరత్వమైన జీవితాన్ని ఆయన అనుగ్రహించడానికి సిద్ధపడి ఉన్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అటు రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా మన యొక్క ఆత్మీయ జీవితము యందు మన స్థిరం కలిగి స్థిరులై ఉందుము గాక. ఆమేన్. అటువంటి జీవితము దేవుడు మనకు అనుగ్రహించును గాక.
ఆమేన్. అటు రీతిగా మనం అందరము కూడా ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న అతి ప్రియ పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయ్యా, మా యొక్క జీవితాలు ప్రభువా ఇసుక మీద కట్టిన ఇల్లు వలె ఉండకూడదు ప్రభువా. మా జీవితాలు బండ మీద కట్టిన ఇల్లు వలె స్థిరముగా పోలి ఉండాలి ప్రభువా. అటువంటి జీవితాలను మాకు అనుగ్రహించండి. మేము చేసే ప్రతి పనులలో స్థిరత్వం మాకేమండి. మా జీవితాలకు మాకు స్థిరత్వాన్ని ఇవ్వండి. వాక్యాన్ని నన్ను బిడ్డలు వాక్యానుసారంగా నడిచే కృపను దయచేస్తారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తూ జవాబును పొందుకుని నామ తండ్రి. ఆమేన్.